సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిన చిత్రం బలగం. జబర్దస్త్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మంచి కలెక్షన్స్ కూడా సాధించింది. ఇందులోని ప్రతి పాత్ర కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే బలగం సినిమా విషయంలో అగ్రపీఠం అందులో నటించిన సహనటులదే అని చెప్పొచ్చు. కొమరయ్య, ఐలయ్య, నారాయణ, లచ్చవ్వ, మొయిలన్న, నర్సి ఇలా ఏ పాత్ర చూసుకున్నా ఆ బలమైన పాత్ర లేకపోతే బలగం అంత ఉద్వేగభరితంగా ఉండేది కాదు. అయితే లచ్చవ్వ పాత్ర పోషించిన రూపలక్ష్మి ఎమోషనల్గా కట్టిపడేసింది. ఈ పాత్ర జనాల్ని ఇంతలా ఏడిపిస్తుందా అన్నంతగా హృదయాల్ని ద్రవింపచేసింది. 10 ఏళ్ల క్రితం సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాతో రూపలక్ష్మి తెలుగు సినిమాకు పరిచయం కాగా ఇందులోని ఆమె పాత్ర పెద్దగా నోటెడ్ కాలేదు. ఆ తర్వాత దువ్వాడ జగన్నాథం, మహర్షి, జాంబిరెడ్డి, సరిలేరు నీకెవ్వరు, క్రాక్, వకీల్ సాబ్ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ఇన్ని సినిమాల్లో చేసినా కూడా ఆమెకు ప్రత్యేక గుర్తింపు రాలేదు. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన 8 ఏళ్ల తర్వాత బలగం సినిమాలో నటించి తన నటనతో సర్ప్రైజ్ చేసింది. ఈ సినిమా తర్వాత రూపలక్ష్మి చాలా సినిమాల్లో కీలక పాత్రలు పోషించి మెప్పించింది. ఈ అమ్మడు సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో 1,00,000కు పైగా ఫాలోవర్స్ ఉన్న రూపలక్ష్మి తాజాగా ఒక డాన్స్ వీడియోని షేర్ చేసింది. ఇందులో రూపలక్ష్మి టీ-షర్ట్, జీన్స్ ప్యాంట్ ధరించి ప్రేమికుడు మూవీలోని సూపర్ హిట్ సాంగ్ అయిన అందమైన ప్రేమరాణి మ్యూజిక్ కి తనదైన స్టైల్లో డాన్స్ చేసి అలరించింది. ఈ డాన్స్ వీడియో చూసి నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటి వరకు రూపలక్ష్మి నుంచి ఇలాంటి వీడియోస్ చూడలేదని, ఈమెలో ఇలాంటి యాంగిల్ కూడా ఉందా అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. జీన్స్ ప్యాంట్, టీ-షర్ట్లో యాంకర్ అనసూయ కంటే మీరు చాలా అందంగా ఉన్నారంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కరోనా సమయంలో ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోస్, వీడియోలు కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. ఏదేమైనా రూపలక్ష్మి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.